తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరు కనుమరుగవుతున్నారు, కనపడకుండా పోతున్నారు. ఇక వారి రాజకీయాలకు దాదాపుగా ఫుల్ స్టాప్ పడినట్టే అని టీడీపీలో కొత్త రక్తం కోసం అధినాయకత్వం ప్రయత్నిస్తుండడం, నవతరం రాజకీయాల్లోకి వస్తుండడంతో పాతతరం నాయకులు ఫేడ్ అవుట్ అవుతున్నారు. అటువంటి వారిలో హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిట్టప్ప ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం హయాంలో మంత్రిగా, తర్వాత పార్లమెంటు సభ్యుడిగా తిరుగులేని నేతగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన నిమ్మల ఆశలపై గత ఎన్నికలు నీళ్లు చల్లినట్లయింది. అత్యాశ ఆయన కోపం ముంచిందని, అసలుకే ఎసరు వచ్చిందన్న కామెంట్స్ కూడా పార్టీలో బాగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ రాజకీయ నేతల్లో నిమ్మల కిష్టప్ప ఒకరు. సుదీర్ఘకాలంగా టీడీపీలో ఒక వెలుగు వెలిగారు. వివాద రహితుడిగా పేరు. అధిష్టానానికి నమ్మిన బంటు. 1994, 1999లో అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఆయా వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారంటారు. అప్పుడే మంత్రి పదవి లభించింది. నాడు ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నేతగా పేరు పొందారు. నాడు రద్దయిన గోరంట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే చంద్రబాబు 2009లో ఆయనకు హిందూపురం ఎంపీ సీటు ఇచ్చారు. ఇక 2009, 2014 ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా విజయం సాధించారు. గ్రూపులు, వర్గాల రాజకీయాలకు ఆయన చాలా దూరంలో ఉంటారని పేరు. రెండు 2014లో ఆయనకు పుట్టిన బుద్ధి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిందంటారు. తాను ఎంపీ బరి నుంచి తప్పుకొని అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీకి పోటీ చేసి మంత్రి అవ్వాలన్నది ఆయన ప్రయత్నం. అంతేకాదు, ఎన్నికల్లో తన రాజకీయ వారసుడిని కూడా రంగప్రవేశం చేయించాలని భావించారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పెనుగొండ, పుట్టపర్తి నియోజకవర్గాలపై కాలు పెట్టారు. తన ఎంపీ నిధులతో ఆయన ఇక్కడ అభివృద్ధి కూడా చేయించారు. ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలకు ఎంపీ కిష్టప్పకు అసలు పడ్డం లేదు. పార్టీ అధినాయకత్వానికి నాడు నిమ్మల కిష్టప్పపై ఫిర్యాదులు కూడా చేశారంటారు. చికాకు పుట్టిన చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో దూరం పెట్టారు. ఆయనకు ఎంపీ టికెట్ గల్లంతైంది. ఆయన కోరుకున్నట్లు వారసుడిని పార్టీ చేరదీయలేదు. చంద్రబాబు జరిపించిన సర్వేల్లో నిమ్మల కిష్టప్పకు మైనస్ మార్కులు రావడంతో పాటు పెనుగొండ టికెట్ను సవితకు ఇవ్వాల్సి రావడంతో బీకే పార్థసారథికి హిందూపురం టికెట్ కేటాయించారు. ఇప్పుడు అది పాయే ఇది పాయే అన్నట్టు తయారైంది నిమ్మల కిష్టప్ప పరిస్థితి. అయితే 2026లో జరగనున్న నియోజకవర్గ పునర్విభజన జరిగితే తన కుటుంబానికి తిరిగి ప్రాధాన్యత లభిస్తుందన్న ఆశతో నిమ్మల కిష్టప్ప ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు వెయిట్ చేయడమే తప్ప చేయగలిగిందేమీ లేదు.